ఓం శాంతి. ఈరోజు పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో ఈరోజు గుల్జార్ దాదీ గారి క్లాస్ మనం వింటున్నాము. వారి అమృత వచనాలు వింటాము. ఈ క్లాస్ని దాదీ గారు 29/8/2007 2007వ సంవత్సరము 29 ఆగస్టున దాదీ గారు ఈ క్లాస్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం విందాము. ఈ క్లాస్ యొక్క శీర్షిక హెడ్డింగ్ ఏంటంటే योग को शक्तिशाली बनाओ, शुभ भावना शुभकामना संपन्न बनो, तब वृत्ति से वायुमंडल बनेगा. యోగాన్ని శక్తిశాలిగా చేసుకోండి, శుభ భావన శుభకామన సంపన్నంగా అవ్వండి, అప్పుడు వృత్తితో వాయుమండలం తయారవుతుంది. యోగాన్ని శక్తిశాలిగా చేసుకోండి, శుభ భావన శుభకామన సంపన్నంగా అవ్వండి, అప్పుడు వృత్తితో వాయుమండలం తయారవుతుంది. जैसे हमारी दादी स्वयं भी सदा स्वमान में रही और दूसरों को भी सम्मान दिया, चाहे कोई छोटा हो या बड़ा, लेकिन दादी द्वारा उनको प्यार और सम्मान मिला है. దాది అంటున్నారు, ఎలా అయితే మన దాది గారు ఈ క్లాసు ఆగస్ట్ 29 చేశారు. మనందరికీ తెలుసు ఆగస్ట్ 25వ తేదీ మన ప్రకాష్ మణి దాది గారు అదే సంవత్సరం అంటే 2007లో శరీరం వదలటం జరిగింది. ఆ శరీరం వదిలిన తర్వాత ఈ క్లాసు 4 రోజుల తర్వాత చేయిస్తూ ఉన్నారు. అంటే 27వ తేదీ దాది గారి దహన సంస్కారం కూడా అయింది. ఆ తర్వాత 29వ తేదీ క్లాస్ ఇది. కాబట్టి దాది అంటున్నారు, ఎలా అయితే మన దాది గారు ప్రకాష్ మణి దాది స్వయం సదా స్వమానంలో ఉన్నారు మరియు ఇతరులకు కూడా గౌరవాన్ని ఇచ్చారు. చిన్నవారు కానివ్వండి పెద్దవారు కానివ్వండి, కానీ దాది ద్వారా వారికి ప్రేమ మరియు గౌరవమే లభించింది. जो स्वमान में रहेगा वह ऑटोमेटिक सबको सम्मान देगा. ఎవరైతే స్వమానంలో ఉంటారో వారు ఆటోమేటిక్ అందరికీ గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. स्वमान में रहने से सबके प्रति शुभ भावना शुभकामना रहती है, क्योंकि वो स्वयं ही अपने को एक मालिकपन की स्थिति में अनुभव करता है और उनका जो भी संकल्प होगा, जो भी वाणी के शब्द होंगे, वो बाबा के हर फरमान को मानने वाले होंगे. దాది అంటున్నారు, ఎవరైతే స్వమానంలో ఉంటారో వారు అందరికీ ఆటోమేటిక్గా సమ్మాన్ అంటే గౌరవాన్ని ఇస్తారు. స్వమానంలో ఉండటం వల్ల అందరి పట్ల శుభ భావన శుభకామన ఉంటుంది. ఎందుకంటే వారు స్వయం మాలిక్ పన్ యొక్క స్థితి, నేను యజమానిని అనేటువంటి స్థితిని అనుభవం చేస్తారు. కాబట్టి వారి యొక్క సంకల్పాలు కానివ్వండి, వాణి కానివ్వండి, అంటే శబ్దాలు కానివ్వండి, అవి బాబా యొక్క ప్రతి ఆజ్ఞని ఒప్పుకునే విధంగా ఉంటాయి. స్వమానంలో ఉన్న కారణంగా వారి మాటలు వారి ఆలోచనలు అన్నీ కూడా బాబా యొక్క ఆజ్ఞని ఒప్పుకునే విధంగానే ఉంటాయి. जैसे हमने देखा हमारी जगत अम्बा माँ नंबर 1 क्यों बनी. हमने देखा मम्मा जब आई, शुरू में तो मम्मा को ज्ञान देने वाली कोर्स कराने वाली मम्मा से बहुत होशियार थी. ఎలా అయితే మనం చూసామో మన యొక్క జగదంబ అమ్మ ఎవరైతే ఉన్నారో వారు నంబర్ 1 ఎలా అయ్యారో మనం చూసాము. మమ్మ ఎప్పుడైతే వచ్చారో మొదట్లో మమ్మకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వారు, కోర్స్ చేయించినటువంటి వారు, వారు మమ్మ కంటే తెలివైన వారిగా ఉండేవారు. ఫిర్ భీ మమ్మ క్యో బని, కానీ అంత తెలివైన వారిగా ఉంటే కూడా మమ్మగా ఎలా అయ్యారు. 1-2 నంబర్ కేసే బని, 1-2 మొదటి నెంబర్ లేదు రెండో నెంబర్లో వచ్చే విధంగా ఎలా అయ్యారు మమ్మ. उसका मूल आधार देखा जाए तो मम्मा का एक ही शब्द होता था कि मेरा लक्ष्य है, बाबा ने कहा और मैंने किया. మరి మొదటి నెంబర్లో లేదు రెండో నెంబర్లో రావడానికి అలా మమ్మ తయారవ్వడానికి కారణం ఏంటి అని అంటే, మూల ఆధారం ఏంటి అంటే చూసినట్లయితే మమ్మ ఒకే శబ్దాన్ని ఎప్పుడూ చెప్పేటువంటి వారు. నా లక్ష్యం ఏంటంటే బాబా ఏదైతే చెప్తారో అది నేను చేయాలి. इसका अर्थ है कि जो बाबा की श्रीमत है, श्रीमत देखो, सुबह से लेकर के रात्रि सोने तक हर कर्म की शिक्षा बाबा से मिली हुई है.
మరి బాబా ఏం చెప్తారో నేను అది చేస్తాను అంటే దీని అర్థం ఏంటి అని అంటే బాబా యొక్క శ్రీమతాన్ని చూసినట్లయితే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి కర్మ కోసం బాబా యొక్క శిక్షణలు ఉన్నాయి. उस अनुसार मम्मा ने प्रैक्टिकल किया, बाबा ने कहा मम्मा ने किया तो నంబర్ లే లియా. అదే సమానంగా బాబా ఎలా చెప్పారో అలాగే చేశారు. అంటే మమ్మ ప్రాక్టికల్గా చేశారు, బాబా చెప్పినట్లే మమ్మ చేశారు కాబట్టి ముందు నెంబర్ని తీసుకున్నారు. फिर दादी को देखा, दादी की भी यही एम रही, जो बाबा ने कहा है वो मुझे करना है. ఆ తర్వాత దాదీని చూసినట్లయితే, ప్రకాష్ మణి దాది గారిని చూసినట్లయితే దాది లక్ష్యం కూడా ఇలాగే ఉండేది, ఏదైతే బాబా చెప్పారో నేను అది చెయ్యాలి. బ్రహ్మా బాబా సే ప్యార్ హై తో ఉస్కా రిటర్న్ జరూర్ హమ్కో దేనా హై. బ్రహ్మా బాబాతో ప్రేమ ఉన్నట్లయితే దాని యొక్క రిటర్న్ మనము తప్పకుండా ఇవ్వాలి. లేకిన్ అభి దాदी से भी आप सबका प्यार है. तो जो दादी ने किया, दादी ने करके प्रैक्टिकल अपने लाइफ से दिखाया. మరి ఇప్పుడు దాది కూడా ఏం చేశారో అది మనం చెయ్యాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి బాబాతో ప్రేమ ఉంది. ఎలా అయితే దాది ప్రేమ బాబాతో ఉండే కాబట్టి బాబా ఏం చెప్తే అది చేశారు. మరి మనకు కూడా దాది పైన ప్రేమ ఉంది అని అంటే ఏదైతే దాది చెప్పారో, ఎలా అయితే నడిచి ప్రాక్టికల్గా చూపించారో తన జీవితంలో అది మనం కూడా చెయ్యాలి. वो करके आपको दादी को भी रिटर्न देना है, अभी डबल रिटर्न देना है. అలా మనం డబల్ రిటర్న్ ఇవ్వాలి. బాబాకు కూడా రిటర్న్ చేయాలి అంటే తిరిగి ఇవ్వాలి, మరి దాదికి కూడా తిరిగి ఇవ్వాలి. బాబాతో దాదితో ఏదైతే ప్రేమ తీసుకున్నామో ప్రేమ యొక్క రిటర్న్ వారు చెప్పిన విధంగా నడిచి చూపించడము. तो डबल रिटर्न देने की हिम्मत है, क्योंकि प्यार इसी को ही कहा जाता है. మరి దాది అడుగుతున్నారు, డబల్ రిటర్న్ ఇచ్చేటువంటి ధైర్యం ఉందా? ఎందుకంటే ప్రేమ అనంటే వారు ఎలా చెప్తే అలా నడిచి చూపించటమే. तो हमें अपने को चेक करना है कि सभी के प्रति हमें सम्मान की वृत्ति रहती है. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి, నాకు అందరి పట్ల గౌరవం యొక్క వృత్తి, గౌరవ భావం ఉంటుందా? और अगर हम सम्मान देने वाले हैं, उनसे हर एक को यही फीलिंग आती है कि यह हमारे है. ఒకవేళ మనం గౌరవాన్ని ఇచ్చే వాళ్ళైతే వారి ద్వారా అందరికీ ఇదే ఫీలింగ్ వస్తుంది, ఏమని, వీరు నా వారు అని. जैसे दादी से यह फीलिंग आती थी कि हमारी है, हर एक की हुज्जत होती थी दादी के ऊपर. మరి దాది అంటున్నారు, గుల్జార్ దాది చెప్తున్నారు, మరి బాబాని చూస్తే నా వారు అనేటువంటి ఎలా ఫీలింగ్ వస్తుందో అలా దాదీని చూస్తే కూడా ఫీలింగ్ వస్తుంది. దాది నా వారు, ప్రకాష్ మణి దాది. ప్రతి ఒక్కరికి అలాంటి గౌరవము అలాంటి అధికారం దాది పైన ఉండేది. तो हमारी लाइफ में भी हमारी ऐसी नेचर हो जिससे हर एक समझे तो यह हमारे है. इतने ईजी है, इतने लवली है, तो अपने आप को चेक करना पड़ेगा. దాదీజీ అంటున్నారు, అంటే గుల్జార్ దాది అంటున్నారు, మన లైఫ్లో కూడా మన నేచర్ని కూడా ఎలా చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మనల్ని చూసి వీరు నావారు అని అనుకోవాలి. మన యొక్క నేచర్ అంత సహజంగా ఉండాలి, అంత ప్రియంగా ఉండాలి. మరి చూసుకోండి, అంత ప్రియంగా అంత ఈజీ నేచర్డ్గా ఉన్నారా? हमारे में छोटा बड़ा वो तो नंबरवार होगा ही, लेकिन हमारी किसी के प्रति भी नेगेटिव वृत्ति नहीं होनी चाहिए, क्योंकि हम दूसरों को कोर्स कराते हैं कि नेगेटिव को पॉजिटिव में चेंज करो. మన యొక్క చిన్న పెద్ద అందరు నంబర్ వార్గా ఉంటారు, కానీ మనకి ఎవరి పట్ల కూడా నెగటివ్ వృత్తి అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే మనము ఇతరులకి కోర్స్ చేయిస్తాము, ఏమని, నెగటివ్ని పాజిటివ్గా చేంజ్ చేసుకోండి అని. तो जो हम कहते हैं पहले किसके कानों में पड़ता है. మరి దాదే అడుగుతున్నారు, ఏదైతే మీరు చెప్తారో ఇతరులకి అది ఫస్ట్ వాళ్ళ దగ్గర వరకు వెళ్ళే కంటే ముందు అది ఎవరి చెవుల్లోకి పడుతుంది, ఎవరి చెవుల్లో పడుతుంది? पहले हमारे कानों में पड़ता है, तो हम दूसरों को सुनाते हैं, माना पहले अपने को सुनाते हैं. కాబట్టి ఎవరి చెవుల్లోకి పడుతుంది? మొట్టమొదట వాళ్ళు వినే కంటే ముందు మనం మన యొక్క మాటల్ని వింటాము. కాబట్టి దాది అంటున్నారు, మనం మొదట వింటాము. तो यह चेकिंग अगर हमारी हो जाए, मानो कई कहते हैं कि क्या करे, इनका स्वभाव ही ऐसा है.
సో దాది అంటున్నారు చెకింగ్ చేసుకోవాలి మనకు మనమే, ఎందుకంటే మొదట మన చెవుల్లోనే పడుతుంది కాబట్టి. ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు ఏం చేయాలి, వీళ్ళ యొక్క స్వభావమే ఇంత అని. తో బాబానే ఏక్ బారీ కహా థా హై కి క్యా యహ్ కెహనా రైట్ హై, ఇలా అనడం రైటా, వీళ్ళ నేచరే, వీళ్ళ సంస్కారమే ఇంత, వీళ్ళ స్వభావమే ఇంత అని అనడం రైటా అని బాబా ఒకసారి అడిగారు. एक है समझना और दूसरी है उसकी कमज़ोरी को अपने दिल में समाना. రెండు విషయాలు దాది చెప్తున్నారు. ఒకటైతే వాళ్ళ గురించి అర్థం చేసుకోవడము, రెండోది వాళ్ళ యొక్క బలహీనతలు ఏవైతే ఉంటాయో అవి మన మనసులో ఇముడ్చుకోవడం, మన మనసులో వచ్చేసినట్టు. అప్పుడు ఒకటి వీళ్ళ బలహీనతలు ఉన్నాయి, ఓకే, అది వాళ్ళని అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి వాళ్ళతో నడుచుకోవాలి. రెండోది వాళ్ళ బలహీనతల్ని మన మనసులో దాచేసుకోవడం లేదు, ఇముడ్చుకోవడము. సమజ్నా ఔర్ సమానా ఇస్మే రాత్ దిన్ కా ఫరక్ హై, అర్థం చేసుకోవడము లేదు మన జీవితంలో దాన్ని ఇముడ్చుకోవడము, ఈ రెండిట్లో రాత్రి పగలంత తేడా ఉంది. अगर मानो हमारे मन में उसकी कमी समा जाती है तब तो हमारी चाल चलन उनसे वैसे चलती है ना, लेकिन अगर उसकी खराबी हम समझते हैं कि यह गलत है, मानो वो अच्छी चीज़ नहीं है, तो उस बुरी चीज़ को जानते हुए हम अपने मन में समा क्यों देते हैं, उसकी रिज़ल्ट क्या होगी. మరి దాది అంటున్నారు, అనుకోండి మన మనసులో వారి యొక్క బలహీనతని ఇముడ్చుకున్నాము, మరి మన యొక్క ఆ సమయంలో నడవడిక, మన మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళలాగానే ఉంటాయి కదా, ఎందుకంటే వాళ్ళ యొక్క బలహీనత మన లోపలికి తీసుకొని వస్తాము. కానీ వాళ్ళ యొక్క బలహీనత లేదు, చెడు ఏదైతే ఉందో అది తప్పు అని తెలిసిన తర్వాత, ఆ తర్వాత మనలో అది తీసుకొని వచ్చాము అని అంటే అది కూడా చెడే కదా. దాన్ని మరి ఎందుకు ఇముడ్చుకుంటారు, ఆ చెడుని మీరెందుకు ఇముడ్చుకుంటారు అంటున్నారు దాది. దాని రిజల్ట్ ఏమవుతుంది, అలా మనం కూడా వాళ్ళ యొక్క చెడు అని చెప్పిన తర్వాత మనం వాళ్ళకైతే చెప్తున్నాం మీలో ఈ బలహీనత ఉంది, ఈ చెడు ఉంది, కానీ మనం దాన్ని మన లోపల ఇముడ్చుకొని మన యొక్క నడవడికలో తీసుకొని వచ్చినట్లయితే అది తప్పే కదా. మరి దాని రిజల్ట్ ఏముంటుంది. जैसे भोजन में अगर खराबी है और वो भूल से भी खा लेते हैं, पेट में चला जाता है, तो उसका नुकसान होता है ना. ఎలా అయితే భోజనంలో కూడా ఏదైనా చెడు ఉందనుకోండి, పొరపాటున కానీ తినేశారనుకోండి, అది చెడు అని తెలుసు కానీ పొరపాటున తినేశారు, దాని నష్టమైతే కలుగుతుంది కదా. तो जैसे खराब भोजन पेट में समा गया तो नुकसान होता है, ऐसे अगर उनकी खराबी मेरे मन में समा गई, फिर हम उनसे जो भी एक्ट करेंगे वो उसी भावना से करेंगे, क्योंकि उसके प्रति खराब भावना हमारे मन में समाई हुई है. కాబట్టి దాది అంటున్నారు, ఎలా అయితే చెడు భోజనంలో తీసుకుంటే పొట్టలో ఇమిడిపోతుంది, అది మనకి నష్టపరుస్తుంది, అలాగే ఒకవేళ వాళ్ళ యొక్క చెడుని కూడా మన మనసులో ఇముడ్చుకున్నామనుకోండి, వాళ్ళలాగానే మన యొక్క కర్మలు కూడా ఉంటాయి. అదే భావనతో మనం చేస్తాము, ఎందుకంటే వారి పట్ల ఏదైతే చెడు భావన ఉందో అది మనసులో ఇమిడిపోయింది కాబట్టి అలాంటి మాటలు, అలాంటి నడవడికలే మనకు కూడా ఉంటాయి. తో హమారా ఉస్సే బోల్ హమారీ చాల్ సబ్ ఉస్సీ ప్రమాణ హీ చలేగా. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ చెడుని మనం ఇముడ్చుకొని వాళ్ళతో మనం వ్యవహారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ చెడుకు ఉన్నట్టే మనం వాళ్ళతో బిహేవ్ చేస్తాము. అంటే వీళ్ళు ఇట్లే కదా, వీళ్ళతో ఇట్లాగే ఉంటాను అని అంటాం. అంటే దాది అంటున్నారు, మన యొక్క మాటలు, మన నడవడికలు వారు ఎట్లున్నారో దాని అనుగుణంగానే, అంటే వాళ్ళు చెడుగా ఉన్నారు, మనం కూడా వాళ్ళతో చెడు వ్యవహారమే చేస్తాము. तो किसी भी खराब चीज़ को अगर आप अपने मन में समाते हो तो उसका कारण क्या होता है. నెక్స్ట్ దాది అడుగుతున్నారు, ఒకవేళ ఎవరిదైనా చెడు వస్తువుని మీ మనసులో ఇముడ్చుకున్నారనుకోండి, దానికి కారణం ఏంటి, ఎందుకని ఇముడ్చుకుంటారు. खराब चीज़ बाबा ने तो नहीं दी है, खराब जो भी कोई संस्कार का हो, संकल्प का हो, अंदर मन में मैंने समा लिया, वो तो रावण की प्रॉपर्टी है. చెడు ఏదైనా వస్తువు బాబా అయితే ఇవ్వలేదు, చెడు సంస్కారాలు కానివ్వండి, సంకల్పాలు కానివ్వండి, లోపల మనసులో ఇముడ్చుకున్నాము అని అంటే
అది రావణుడి యొక్క సొత్తు కదా, రావణుడి యొక్క ప్రాపర్టీ కదా. तो जिसके दिल में मन में रावण की प्रॉपर्टी है उसके दिल में बाबा कंबाइंड कैसे रह सकता है. ఎవరి హృదయంలో అయితే, ఎవరి మనస్సులో అయితే రావణుడి యొక్క ప్రాపర్టీ ఉంటుందో వారి హృదయంలో బాబా కంబైండ్ ఎలా ఉండగలుగుతారు? రావణుడు ఉంటే బాబా ఎలా ఉంటారు? हम कभी कभी यह समझते भी हैं कि यह नहीं होना चाहिए, लेकिन वो सब समझते हुए भी जो नहीं होनी चाहिए, नहीं करना चाहिए, वो तो हो ही जाता है. उसका कारण क्या है? అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, ఇది జరగకూడదు, ఇలా అవ్వకూడదు అని అంటాము. తెలిసి ఉంటే కూడా ఇలా చేయకూడదు, ఇలా జరగకూడదు నాతో అని అనుకుంటే కూడా ఎందుకు చేస్తాము? దానికి కారణం ఏంటి? इसका सूक्ष्म कारण यही है कि कंबाइंड रूप से बाबा जो हमको मदद देवे वो मन में मदद के लिए है ही नहीं. దీనికి సూక్ష్మమైన కారణం ఏంటి అని అంటే, కంబైండ్ రూపంలో బాబా మనకి ఏదైతే సహాయాన్ని ఇస్తూ ఉన్నారో ఆ సహాయం అనేటువంటిదే మనసులో లేనేలేదు. అంటే కంబైండ్గా ఉండరు. तो बाबा की मदद ना मिलने के कारण हम जो चाहते हैं वह कर नहीं पाते. చాలా సూక్ష్మమైన మాట. ఏమంటున్నారు దాది? బాబా యొక్క సహాయం లభించని కారణంగా మనం ఏమనుకుంటామో అది చేయలేకపోతున్నాము. సో ముఖ్యమైనది బాబా యొక్క కంబైన్డ్ స్వరూపము, బాబా యొక్క సహాయం ఏదైతే ఉందో అది మన యొక్క హృదయంలో పెట్టుకోవాలి. లేదు అని అంటే బాబా శక్తి సహాయం లభించకపోతే మనం ఏం చేయాలనుకున్నామో అది చేయలేకపోతాము. जिस समय कोई गलती होती है तो आत्मा कमज़ोर हो ही जाती है. ऐसे टाइम पर बाबा के कंबाइंड स्वरूप की मदद फ़ायदा देती है. ఎప్పుడైతే మీరు ఏదైనా పొరపాటు అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఆత్మ బలహీనమైపోతుంది. అలాంటి సమయంలో బాబా యొక్క కంబైండ్ రూపం యొక్క సహాయం అనేటువంటిది లాభాన్ని ఇస్తుంది. అలా చేసినట్లయితే ఆ బలహీనత నుంచి దూరం అయిపోతాము. और जब हमारे पास कंबाइंड की फीलिंग ही नहीं है तो मदद कैसे मिलेगी. ఎప్పుడైతే మన దగ్గర కంబైండ్ యొక్క ఫీలింగే లేదనుకోండి, బాబా యొక్క కంబైండ్ స్వరూపం అనే ఫీలింగే లేదనుకోండి, అప్పుడు బాబా నుండి నాకు సహాయం ఎలా లభిస్తుంది? तब कहा कि जैसे बाबा ने डायरेक्शन दिया है कि समझो भले लेकिन दिल में समाओ नहीं, क्योंकि भावना ही वो हो जाती है. समझो वो अच्छा भी करेगा तो भी मेरे मन में यह भावना है यह है ही ऐसे, तो हमको उसकी अच्छाई में भी बुराई की ही फीलिंग आएगी, कुछ भी अच्छा ही नहीं लगेगा. దాది అంటున్నారు, ఎప్పుడైతే బాబా దగ్గర మనం కంబైండ్ యొక్క ఫీలింగ్ అనేటువంటిది రాదో అప్పుడు సహాయం ఎలా లభిస్తుంది? అప్పుడు అంటారనమాట, ఎలా అయితే బాబా డైరెక్షన్ ఇచ్చారో నేను అర్థం చేసుకున్నాను, తెలుసుకున్నాను, దాన్ని హృదయంలో ఇముడ్చుకోలేదనుకోండి, అప్పుడు భావనే కూర్చోదు. బాబా యొక్క కంబైండ్ స్వరూపము విన్నాము కానీ లోపల ఇముడ్చుకోలేదు. బాబా యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఇముడ్చుకోలేదంటే అప్పుడు భావనే కూర్చోదు. అప్పుడు ఎదుటి వాళ్ళు మంచిగా చేసినా కానీ మన మనసులో ఇదే భావన ఉంటుంది, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే, వీళ్ళలాగే ఉంటారు. అంటే వాళ్ళు మంచి చేసినా కానీ దాంట్లో కూడా మనం చెడు వెతుకుతామన్నమాట. వాళ్ళు ఏం చేసినా కానీ ఇంకా మంచిగా అనిపించదు. ఎందుకు అనంటే మన లోపల బాబా యొక్క సహాయం అనేటువంటిది కంబైన్డ్ స్వరూపంలో అనుభవం చేయలేదు. అందుకనే ఎదుటి వాళ్ళ యొక్క మాటలు ప్రభావంలోకి వచ్చేస్తాము. మరి వాళ్ళ యొక్క చెడుని మన లోపల దాచిపెట్టుకున్న కారణంగా, ఇముడ్చుకున్న కారణంగా వాళ్ళు ఏం చేసినా కానీ మంచి చేసినా దాంట్లో కూడా చెడే వెతుకుతాము అంటున్నారు. దాది సబ్కో ప్యారీ క్యో లగ్తే థీ. ఇదంతా చెప్పి గుల్జార్ దాది అడుగుతున్నారు, ప్రకాశ్మణి దాది అందరికీ ప్రియంగా ఎందుకు అనిపించేటువంటి వారు, ఎందుకు అనిపించేవారు? दादी अगर कोई भी बात देखती थी, दादी के पास किसी की भी रिपोर्ट आ जाए, लेकिन दादी मन में कभी भी नहीं रखती थी. సో దాది యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే, దాది ఒకవేళ ఎవరి విషయాలైనా చూశారనుకోండి, ఎవరైనా చెడు లేదు బలహీనతలు చూశారనుకోండి, లేదు దాది దగ్గర వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేస్తారు, రిపోర్ట్ చేస్తారు ఫలానా వాళ్ళు ఇలా అని, కానీ దాది మనసులో ఎప్పుడు కూడా ఈ విషయాలు లోపల పెట్టుకునేవారు కాదు. ఫలానా వాళ్ళు ఇలా అంట, ఇలా చేస్తారు, ఇలా ఉంటారు,
దాది మనసులో ఎప్పుడు పెట్టుకునేవారు కాదు. तो ऐसे अपने को चेक करो कि हमारी यह हर आत्मा के प्रति ऐसी शुभ भावना है. కాబట్టి మీరు కూడా అలా చెక్ చేసుకోండి. దాది ఎలా అయితే ఉండేవారో ప్రతి ఒక్కరి పట్ల నాకు కూడా శుభ భావన ఉందా. उनके नेगेटिव कर्म का वाणी का प्रभाव हमारे मन में तो नहीं है. ఇంకేం చెక్ చేసుకోవాలి, వారి యొక్క నెగటివ్ కర్మ లేదు, వాళ్ళ యొక్క నెగటివ్ మాటల యొక్క ప్రభావము నా మనసులో అయితే పడటం లేదు కదా. तो जैसे बाबा की हैंडलिंग भी ऐसी ही रही, प्यार देने की. भले नेगेटिव को जानता था लेकिन वो सब जानते हुए भी बाबा की फीलिंग शुभ भावना शुभकामना की ही रहती थी. దాది అంటున్నారు, ఎలా అయితే బాబా యొక్క హ్యాండ్లింగ్ పవర్ ఉండేది, ఆయన నడిపించేటువంటి శక్తి ఎలా ఉండేది అంటే అందరికీ ప్రేమనిచ్చేవారు. భలే నెగటివ్ వాళ్ళల్లో ఉంది అనేది బాబాకు తెలుసు, కానీ అన్నీ తెలిస్తే కూడా బాబా యొక్క ఫీలింగ్ ఎలా ఉండేది, శుభ భావన శుభకామన సంపన్నంగా ఉండేది ప్రతి ఒక్కరి పట్ల. ऐसे ही हम अपने को चेक करें, वृत्ति से वाइब्रेशन होती है. అలాగే మనం కూడా చెక్ చేసుకోవాలి మన లోపల ఎలా ఉంది అనేది, ఎందుకంటే వృత్తి ద్వారా వైబ్రేషన్స్ తయారవుతాయి. సో వృత్తికి ఆధారము సంకల్పం మొట్టమొదట. సో దాది అంటున్నారు వృత్తితో వైబ్రేషన్స్ తయారవుతాయి. किसी के प्रति बहुत अच्छी वृत्ति है, यह बहुत अच्छे पुरुषार्थी है, बहुत एक्यूरेट है, तो हमारे वाइब्रेशन उसके प्रति क्या होंगे. ఎవరి పట్లైనా చాలా మంచి వృత్తి ఉందనుకోండి, వీళ్ళు చాలా మంచి పురుషార్థులు, వీళ్ళు చాలా యాక్యురేట్గా ఉన్నారు అనే మంచి వాళ్ళ పైన ఉందనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ పట్ల మన వైబ్రేషన్స్ ఎలాంటివి వస్తాయి. तो हमको कौन सी सेवा अभी करनी चाहिए. కాబట్టి దాదే అడుగుతున్నారు మనం ఇప్పుడు ఏం సేవ చేయాలి. हमको भी दादी से प्यार है तो उसका रिटर्न हम क्या देंगे. మనకు కూడా దాదితో ప్రేమ ఉంది అని అంటే దానికి రిటర్న్ మనం ఏమి ఇవ్వాలి. हम वाणी में आते हुए शक्तिशाली वृत्ति से वायुमंडल बनाने की सेवा करें. కాబట్టి మనం వాచాలో వస్తూ వాణిలో వస్తూ కూడా శక్తిశాలి వృత్తితో వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయాలి. अभी योग को बहुत పవర్ఫుల్ శక్తిశాలి జ్వాలాముఖి बनाना है. ఇప్పుడు యోగాన్ని చాలా పవర్ఫుల్గా శక్తిశాలిగా జ్వాలాముఖిగా చేసుకోవాలి. जिसमें मन की एकदम एकाग्रता भी हो और दूसरा हर आत्मा के प्रति रहम दिल की भावना इमर्ज हो. అంటే పవర్ఫుల్ శక్తిశాలి జ్వాలాముఖి యోగం వల్ల మనసులో ఏకదం ఏకాగ్రత కూడా ఉంటుంది. ఇంకొకటి ప్రతి ఆత్మ పట్ల కూడా దయార్థ హృదయత్వం అనేటువంటి భావన ఇమర్జ్ అవుతుంది. तो ऐसे अभी हम लोग अगर ज्वालामुखी योग में बैठे हैं तो क्या हर आत्मा के प्रति मैं सुख दे रही हूँ, शांति की फीलिंग दे रही हूँ, यह संकल्प चलेंगे या सिर्फ हम अपने योग के पावरफुल स्टेज में होंगे. కాబట్టి దాది అంటున్నారు ఇప్పుడు అందరూ కూడా జ్వాలాముఖి యోగంలో కూర్చున్నట్లయితే మనమందరము కూడా అందరి ఆత్మల పట్ల సుఖాన్ని ఇస్తున్నాము, శాంతి యొక్క ఫీలింగ్ వచ్చినట్లయితే, ఈ సంకల్పం నడిచినట్లయితే మన యొక్క పవర్ఫుల్ స్టేజ్ తయారవుతుంది కదా. सूर्य जब उदय होता है और किरणें देता है तो इन किरणों द्वारा कहाँ पानी को सुखाने की सेवा होती है और कहाँ पानी बरसाने की सेवा करता है, दोनों ही करता है. तो क्या सूर्य मन में संकल्प करता है कि मुझे यहाँ सुखाना है, यहाँ बरसाना है? नहीं. దాది ఎంత చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. సూర్యుడు తను ఉదయించగానే అక్కడక్కడ తన కిరణాల ద్వారా నీటి బిందువులన్నింటినీ ఎవాపరేట్ చేసేస్తాడు, ఎండింపచేస్తాడు. ఇంకొక చోట వర్షం పడేలాగా చేస్తాడు, రెండూ చేస్తాడు. మరి సూర్యుడి మనసులో సంకల్పం వస్తుందా, నేను ఇక్కడ ఎండింప చేయాలి, ఇక్కడేమో నేను వర్షింప చేయాలి అని ఎప్పుడైనా వస్తుందా సూర్యుడి మనసులో? లేదు. ऑटोमेटिकली सूर्य जब उदय होता है और उनकी किरणें फैलती है तो जहाँ जो आवश्यकता है, समझो सुखाने की शक्ति की आवश्यकता है, बरसाने की शक्ति की आवश्यकता है, तो जब सूर्य की किरणें निकलती है उनसे स्वतः ही वो प्राप्ति होती है. సో దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. సూర్యుడు ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేదనమాట, ఇక్కడ ఎండింప చేయాలి, ఇక్కడ వర్షింప చేయాలి అనేటువంటిది. ఎక్కడ ఏం అవసరం అయితే ఇక్కడ ఎండిపోయేటువంటి అవసరం ఉంది, ఇక్కడ వర్షింప చేసే అవసరం ఉంది.
సూర్యుడి యొక్క కిరణాలు వెలువడుతూనే స్వతహాగా ఎవరికి ఏది ప్రాప్తించాలో అది ప్రాప్తిస్తుంది, ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు. तो हमको भी यह संकल्प करने की ज़रूरत नहीं है, लेकिन हम मास्टर सर्वशक्तिवान की स्टेज पर एकाग्र बुद्धि से स्थित रहे, क्योंकि हम अगर एकाग्र नहीं होंगे तो हमारी निर्णय शक्ति काम नहीं कर सकती है. కాబట్టి దాది అంటున్నారు, మనం కూడా సంకల్పం చేసేటువంటి అవసరం లేదు, కేవలం మనం మాస్టర్ సర్వశక్తివంతుడి యొక్క స్టేజ్ పైన ఏకాగ్ర బుద్ధిలో స్థితమైనట్లయితే, అప్పుడు ఏకాగ్రత అనేటువంటిది ఉన్నట్లయితే మన నిర్ణయ శక్తి అనేటువంటిది చక్కగా పనిచేస్తుంది. అప్పుడు ఏది ఎక్కడ జరగాలి అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది, మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. हम कोई भी सही निर्णय तब कर सकेंगे जब हमारा मन बुद्धि एकदम एकाग्र हो. మనం సరి అయినటువంటి నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోగలుగుతాము అంటే మన మనస్సు బుద్ధి ఎప్పుడైతే సక్రమంగా ఏకాగ్రంగా ఉంటాయో అప్పుడే సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం. तो दादी ने जो बाबा से 12 दिन की एप्लीकेशन डाली वो इसलिए कि क्योंकि अभी दादी के मन में और कुछ भी संकल्प नहीं है, जिम्मेवारी कोई भी नहीं है. కాబట్టి గుల్జార్ దాది అంటున్నారు, ప్రకాష్మణి దాది గారు 12 రోజుల అప్లికేషన్ బాబాకి ఏదైతే వేశారో, అంటే శరీరం వదిలే ముందు 12 రోజుల ముందు ఏదైతే అప్లికేషన్ వేశారో దాది యొక్క మనస్సులో మరియు ఇంకే సంకల్పాలు లేవు, అప్పుడు ఏ బాధ్యతలు కూడా లేవు. దాది అలాంటి స్టేజ్లో ఉన్నారనమాట. ఈ దేహం నుంచి పూర్తిగా అతీతంగా ఉన్నటువంటి స్థితి. సిర్ఫ్ విశ్వ కళ్యాణకారి కి జిమ్మేవారీ హే, ఏక్ హీ సంకల్ప్ హే. ఆ సమయంలో లాస్ట్ 12-13 రోజులు దాది కేవలం విశ్వ కళ్యాణ కార్యం యొక్క బాధ్యతతో ఉన్నారు, ఒకే సంకల్పం ఉండేది. मन बुद्धि उसी एक सेवा में ही एकाग्र है, इसलिए दादी ने बाबा को कहा, तो मेरे को यहाँ रहा के मैं जो सेवा करूँगी वो आपके समान करूँगी. మనస్సు బుద్ధిని ఒకే సేవలో ఏకాగ్రం చేశారు. అందుకనే దాది బాబాకి చెప్పారట, నన్ను ఇక్కడ పెట్టి, అంటే వతనంలో మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు ఏదైతే సేవ చేస్తున్నారో నేను కూడా మీ సమానమైన సేవ చేస్తాను అని అన్నారు. और हम लोग अभी कहते हैं बाबा हमारे साथ कंबाइंड है, यह स्मृति में रखना पड़ता है, लेकिन दादी के साथ बाबा कंबाइंड तो क्या, लेकिन साथ में है ही है. మనము ఇక్కడ పురుషార్థం చేయాలి బాబాతో కంబైన్డ్గా ఉండటానికి కోసము, బాబాని కంబైన్డ్గా పెట్టుకోవడానికి గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ దాది స్థితి ఎలా ఉండేదంటే బాబా తనతో కంబైన్డ్గా ఉన్నారు, బాబానే కంబైన్డ్గా ఉన్నారు, అలాంటి స్థితి ఉండేది. తో భీ పవర్ దాదీకి సేవమే ఆటోమేటికలీ హోగి. సో ఆ పవర్ కూడా బాబా ఏదైతే కంబైన్డ్గా ఉన్నారో దాదీతో వచ్చి అది కూడా తన యొక్క సేవల్లో కంబైన్డ్గా ఉంటాయి ఆటోమేటిక్గా. तो हम सबको अभी क्या करना है, दादी के प्यार का रिटर्न क्या देंगे, करेंगे ऐसी సేవ. మరి దాది ఇప్పుడు అడుగుతున్నారు, మనందరికీ దాది పైన ప్రేమ ఉంది అని అంటే మనం ఏం చేయాలి, దాదీకి మన ప్రేమ యొక్క రిటర్న్ ఏం ఇవ్వాలి, దాది ఇచ్చిన ప్రేమకి మన ప్రేమ ఏం రిటర్న్ ఇవ్వాలి, ఇలాంటి సేవ చేస్తారా. एकदम ज्वालामुखी, क्योंकि योग में एक होता है मास्टर सर्वशक्तिवान, तो शक्तियों की अनुभूति ऑटोमेटिकली होगी. అంటే యోగంలో పూర్తి జ్వాలాముఖిగా కావాలి, ఎందుకంటే యోగంలో ఒక స్థితి అయితే మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, అప్పుడు శక్తుల యొక్క అనుభూతి ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మాస్టర్ సర్వశక్తివాన్ అని అనుకున్నప్పుడు हम यह नहीं कहेंगे मेरे में सहन शक्ति है, సామ్నా కర్నేకి శక్తి నహీ హే. అంటే మాస్టర్ సర్వశక్తివాన్ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పమన్నమాట, నాలో సహించే శక్తి అయితే ఉంది కానీ ఎదుర్కొనేటువంటి శక్తి లేదు అని అనము. జైసే బీజ్ మే సారే వృక్ష కి సబ్ శక్తియా స్వతః సమాయి హుయి హోతీ హే. దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షం యొక్క అన్ని శక్తులు స్వతహాగా ఇమిడిపోయి ఉంటాయి, ऐसे हम भी बीज रूप यानी सर्व शक्तियों के बीज रूप प्रैक्टिकल रूप में होंगे तो हमारी सेवा यह हो सकती है. అలాగే మనం కూడా బీజ రూపంగా, అంటే సర్వశక్తుల యొక్క బీజ రూపాన్ని ప్రాక్టికల్లో ఆ రూపంలో ఉన్నట్లయితే మన యొక్క సేవ కూడా ఇదే జరుగుతుంది.
तो अभी यह पुरुषार्थ करना पड़ेगा. కాబట్టి ఇప్పుడు ఈ పురుషార్థం మనము చెయ్యాలి. మాస్టర్ సర్వశక్తివాన్గా ఉంటూ బాబా యొక్క సర్వశక్తుల్ని అనుభవం చేస్తూ ఉండాలి. ఇంకొకటి బీజ రూపంగా, అంటే సర్వశక్తుల యొక్క బీజ రూపాన్ని ప్రాక్టికల్ రూపంలో మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మొత్తం వృక్షానికంతా సేవ జరుగుతుంది. ఇప్పుడు ఇదే పురుషార్థం చెయ్యాలి. జబ్ इन बातों में हमारा अटेंशन चला जाएगा तो ऑटोमेटिकली हमारे दिल में शुभ भावना के सिवाय और कोई भी भावना नहीं होगी, क्योंकि हमारे में संस्कारों का या वेस्ट थॉट्स का टक्कर होता है. लेकिन अगर हम शुभ भावना की स्टेज में रहे और मन में किसकी बुराई समाये नहीं, समझे भले लेकिन समाये नहीं, तो हमारे मन और दिल में शुभ भावना रहेगी. फिर हमारी चलन स्वतः अच्छी रहेगी. మరి దాది అంటున్నారు, ఎప్పుడైతే ఈ విషయాలపైన మన యొక్క అటెన్షన్ అనేటువంటిది ఉంటుందో అప్పుడు ఆటోమేటికలీ మన యొక్క హృదయంలో శుభ భావన తప్ప ఇంకా ఏ భావన ఉండదు. ఎందుకంటే మన యొక్క సంస్కారాలు లేదు వేస్ట్ థాట్స్ అనేటువంటివి ఎప్పుడు పోట్లాడుతూ ఉంటాయి. కానీ ఒకవేళ మన శుభ భావన స్థితి ఉన్నట్లయితే మనసులో ఇంకా ఏ చెడు మన లోపల ఇమ్మడదు. అంటే వారి యొక్క చెడు ఏది, వాళ్ళ బలహీనత ఏంటి అనేది అర్థం చేసుకుంటాము, కానీ మన లోపల ఆ బలహీనతని ఇముడ్చుకోము, ఆ విషయాల్ని మన లోపల ఇముడ్చుకోము. అప్పుడు మనస్సు హృదయము శుభ భావనతో ఉంటాయి. మన యొక్క నడవడిక స్వతహాగా బాగా అయిపోతుంది. తో అభి సబ్ వృత్తి సే వాయుమండల్ బనావో. కాబట్టి ఇప్పుడు మన యొక్క వృత్తితో వాయుమండలాన్ని తయారు చేయండి. అందరూ ఈ సేవ చేయండి. పహలే అప్నా, ఫిర్ సేవా కేంద్రక, ఫిర్ విశ్వక. కాబట్టి మన యొక్క వృత్తితో వాయుమండలాన్ని తయారు చేసే సేవ మొట్టమొదట స్వయం కోసము, మరియు తర్వాత సేవా కేంద్రం కోసము, ఆ తర్వాత పూర్తి విశ్వానికి చేయండి. తో దాదీకు రిటర్న్ దేంగేనా? అచ్చా, ఎవర్ రెడీ హో జానా. సో దాది, ప్రకాష్ మణి దాదీకి మీరు రిటర్న్ ఇస్తారు కదా, అంటే ఎవరు రెడీగా తయారైపోవడమే దాదీకి రిటర్న్ ఇవ్వడము. ఆ తర్వాత గుల్జార్ దాదీని ఎవరో ప్రశ్నించారు, దాदी बाबा ने संदेश में कहा कि 5 तत्वों ने दादी का स्वागत किया, तो वो किस रूप से स्वागत किया? అప్పుడు ప్రకాష్ మణి దాది శరీరం వదిలినప్పుడు ప్రతిరోజు బాబాకి భోగ్ పెట్టడం జరిగింది. భోగ్ ద్వారా సందేశాన్ని వినటం జరిగిందనమాట. బాబా సందేశంలో ఏం చెప్పారంటే పంచతత్వాలు కూడా దాదీకి స్వాగతం చెప్పాయి అని చెప్పారు. మరి దాదీని అడుగుతున్నారు, ఇలా పంచతత్వాలు ఏ రూపంలో స్వాగతం చేస్తాయి అని ప్రశ్నించారు ఎవరో. దానికి దాदी గారి సమాధానము, జైసే డ్రామా కర్తే హై తో ఉస్మే 5 వికారోं को किस रूप में दिखाते हैं? सूक्ष्म मानव रूप में ही दिखाते हैं ना, काम, क्रोध, लोभ, मोह. ऐसे ही यह भी प्रकृति के रूप भी मानव रूप में ही होते हैं. దాది ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నారు. ఎలా అయితే 5 వికారాల గురించి నాటిక చేస్తున్నాం అనుకోండి, స్కిట్ చేస్తున్నాం అనుకోండి, 5 వికారాలను ఎలా చూపిస్తారు? సూక్ష్మ మానవుల్లాగా కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం చూపిస్తారు. అలాగే ఈ 5 తత్వాలు కూడా ప్రకృతి యొక్క రూపం ఏదైతే ఉందో అది కూడా మానవ రూపంలోనే ఉంటుంది. तो जैसे ड्रामा में पाठ करते हैं ऐसे प्रकृति के तत्वों ने पाठ किया. ఎలా అయితే డ్రామాలో ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రను చేస్తారో అలా ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా వారి వారి పాత్రలను అభినయించాయి. यह तो बाबा ने दादी की स्टेज बताई कि प्रकृति भी जैसे दासी रही, क्योंकि जगत जीत तब बनेंगे जब प्रकृति जीत और माया जीत बनेंगे. ఇలా ఎందుకు చెప్పారు అని అంటే, ఎలా అయితే అంటే ఒక డ్రామా లాగా చూపించారు. దాది యొక్క స్టేజ్ ఎలా ఉండేది అంటే ప్రకృతిని కూడా తన దాసిగా చేసుకున్నారు. అంటే ఎప్పుడైతే ప్రకృతి జీతులుగా అవుతారో, మాయా జీతులుగా అవుతారో అప్పుడే జగజ్జీతులుగా కాగలుగుతారు. ప్రకృతి పైన విజయాన్ని పొందాలి, మాయ పైన విజయాన్ని పొందాలి, అప్పుడే జగత్తు పైన విజయాన్ని పొందుతారు. ఓ భీ 5 है, वो भी 5 है. 5 వికారాలు ఉన్నాయి, 5 ప్రకృతి తత్వాలు ఉన్నాయి. సో ప్రకృతి జీత్, మాయా జీత్. इस 10 शीश वाले रावण को ख़त्म करेंगे तब जगत जीत बनेंगे. और दादी से कभी भी पूछते थे कि दादी आपका पुरुषार्थ कुछ चलता है, तो दादी कहती थी
ముఝే తో యహీ హే కి ముఝే కర్మాతీత్ బన్నా హీ హే. అంటే ఈ 10 తలల రావణుడు, 5 ప్రకృతి తత్వాలు, 5 వికారాలు, ఈ 10 తలల రావణుడిని సమాప్తం చేయాలి, అప్పుడే జగజ్జీతలుగా అవుతారు. దాదీని ఎప్పుడైనా అడిగినట్లయితే, దాది మీకు ఏం పురుషార్థం నడుస్తుంది అని దాదీని అడిగితే, దాది ఎప్పుడు ఇలా అనేటువంటి వారు, నేనైతే कर्मातीतंगा अव्वाली అని. तो दादी कहती थी कि मुझे तो यही है कि मुझे कर्मातीत बनना ही है. कर्मातीत की ही धुन लगाती थी. అదే ధునిలో ఉండేటువంటి వారు నేను కర్మాతీతంగా అవ్వాలి అని. तो बाबा ने एग्जाम्पल दिखाया. दादी की जो इच्छा थी तो बाबा ने प्रकृति को दासियों के रूप में दिखाया. కాబట్టి బాబా ఎగ్జాంపుల్గా చూపించారు ఈ 5 తత్వాలని. అంటే దాది యొక్క కోరిక ఏదైతే ఉండేదో బాబా ప్రకృతిని దాసిగా రూపంలో అలా చూపించారు. అంటే ఈ 5 తత్వాలు దాదికి బానిసగా దాసుల్లాగా ఉన్నాయి అని చూపించారు. ఇది దాది ఇచ్చినటువంటి గుహ్య రహస్యం యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇలా ఈరోజు గుల్జార్ దాది క్లాసు ప్రకాష్ మణి దాది గారి గురించి విన్నాము. మరి అలా ఆ విధమైనటువంటి స్థితిని మనం కూడా తయారు చేసుకున్నట్లయితే, దాది అన్నారు కదా డబుల్ రిటర్న్ ఇవ్వాలి, బాబాకు రిటర్న్ ఇవ్వాలి, మరియు దాది గారికి కూడా మనము రిటర్న్ ఇవ్వగలుగుతాము. మరొక వారము ఇంకొక దాది క్లాస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.